250 మందితో హైటెక్ సెక్యూరిటీ, 150 మంది గెస్ట్లు, 6 గంటల పెరోల్. షార్ట్ గా ఢిల్లీలోని ఓ గ్యాంగ్స్టర్ మ్యారేజ్ కి ఏర్పాట్లివి. అతను మ్యారేజ్ చేసుకోబోయే ఆమె కూడా లేడీ డానీ. మరి గ్యాంగ్స్టర్ వివాహానికి విఐపి లెవెల్లో ఏర్పాట్లేంటి? టైట్ సెక్యూరిటీ ఎందుకు? వినడానికి ఆసక్తి ఉన్న ఆ స్టోరీ ఏంటో చూద్దాం. వాళ్ళిద్దరూ గ్యాంగ్స్టర్లు అయితేనేం ప్రేమలో పడ్డారు. గ్యాంగ్స్టర్ సందీప్ అలియాస్ కాలా జతేతి, లేడీ డాన్ అనురాధ చౌదరిల ప్రేమ కథ ఇది. 4 ఏళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న ఆ గ్యాంగ్స్టర్స్ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే ప్రేమ కథ పెళ్లి టర్న్ తీసుకునే సమయంలో చిన్న చిక్కొచ్చి పడింది. 2021లో ఇద్దరూ ఓ కేసులో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత లేడీ డాన్ బెయిల్పై బయటకు వచ్చింది. సందీప్ మాత్రం జైల్లోనే ఉన్నాడు. బయటకొచ్చిన అనురాధ చౌదరి చకచక పెళ్లి పనులు మొదలుపెట్టింది. ముహూర్తం ఫిక్స్ చేసింది. జైల్లో ఉన్న పార్ట్నర్ కోసం పెరోల్ తీసుకొచ్చింది. దీంతో సందీప్ మంగళవారం ఉదయం 10 గంటలకు బయటికి రానున్నాడు. కట్ చేస్తే ఢిల్లీలోని ఓ ఫంక్షన్ హాల్ వెడ్డింగ్ వేదికగా 150 మంది గెస్టులు, 250 మంది బందోబస్తు మధ్య ఈ గ్యాంగ్స్టర్ జంట ఒక్కటి కాబోతోంది. పెళ్లి కోసం 6 గంటల పాటే కాలా జతేతికి పేరోల్ ఇచ్చింది కోర్టు. కానీ జతేతి బయటకు వస్తున్నాడనే సమాచారంతో 3 రాష్ట్రాల పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆటోమేటెడ్ హైటెక్ వెపన్స్ తో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సెక్యూరిటీ ఇవ్వనుంది. ఢిల్లీ పోలీసులతో పాటు స్పెషల్ సెల్, క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, హర్యానా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టీం బందోబస్తులో ఉంటారు. అసలు పోలీసులు ఇంత సెక్యూరిటీ పెట్టడానికి కారణమేంటంటే, గతంలో పలుమార్లు భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపి పారిపోయాడు కాలా జతేతి. ఓసారి పోలీసులపై కాల్పులు జరిపి తన గ్యాంగ్ మెంబర్స్ ను విడిపించుకెళ్లాడు. ఇప్పుడు ఎటు నుంచి ఏ ముప్పు వస్తుందో అని కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కాలా జతేతి క్రైమ్ రికార్డ్ చూస్తే కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం. యూపీ, రాజస్థాన్, ఉత్తరాఖండ్, హర్యానాలో అతని పేరు వింటేనే హడల్. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయికి అత్యంత సన్నిహితుడు. ఇక లేడీ డాన్ అనురాధ 2017లో గ్యాంగ్స్టర్ ఆనంద్ పాల్ సింగ్ దగ్గర పనిచేసింది. ఇద్దరిపైన దోపిడీలు, హత్యాయత్నం కేసులున్నాయి. సందీప్ పై కిడ్నాప్, మనీ లాండరింగ్, బెదిరింపుల కేసులో ఉన్నాయి. 2020లో ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా సందీప్, అనురాధ మధ్య పరిచయం ఏర్పడింది. ఇద్దరూ చేసేది ఒకే ప్రొఫెషన్ కావడం, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ తో ప్రేమలో పడ్డారు. పోలీసుల నుంచి తప్పించుకుంటూ ఎన్నో రాష్ట్రాల్లో ప్రేమ యాత్ర చేశారు. 2021లో ఈ ఇద్దరు గ్యాంగ్స్టర్స్ పోలీసులకు పట్టుబడ్డారు. అనురాధ బెయిల్పై బయటకు వచ్చింది. కాలా జతేతి తీహార్ జైల్లో ఉన్నాడు. తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. పోలీసులు ఒప్పుకోకపోవడంతో కోర్టుకు వెళ్లి పర్మిషన్ తెచ్చింది అనురాధ. పెళ్లికి వచ్చే గెస్టుల లిస్టును ఢిల్లీ పోలీసులకు అందించారు. వెయిటర్స్ అందరికీ పోలీసులు ముందుగానే ఐడెంటిటీ కార్డులు జారీ చేశారు. వీళ్ల పెళ్లికి పెద్ద ఎత్తున గ్యాంగ్స్టర్స్ వస్తారని భావిస్తున్నారు పోలీసులు. సందీప్, అనురాధకు ప్రత్యర్థులు చాలా మంది ఉండడంతో గొడవలు జరిగే అవకాశం ఉందని ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, యూపీ పోలీసులు చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీలోని ద్వారకా ఏరియాలో పెళ్లి జరిగే హాల్ దగ్గర ప్రత్యేక స్క్వాడ్స్ మోహరించాయి. గ్యాంగ్స్టర్స్ సందీప్, అనురాధ పెళ్లి చేసుకుని వెళ్లేదాకా భద్రత కల్పించడం పోలీసులకు పెద్ద సవాల్గా మారింది.